వెల్కమ్ టు అత్తగారింటి వంటలు. మసాలా పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి 1 ఇంచువి, 1 స్పూన్ సాజీరా, ఈ 3 మిక్సీలో కానీ దంచుకోవాలి, పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా నేను 200 గ్రామ్స్ పప్పుని, కందిపప్పుని మెత్తగా ఉడికించి ఇలా లిక్విడ్గా కొంచెం ఉండాలి, ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకొని వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చీలు చిన్నవి, 2 ఎండుమిర్చీలు వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ, ఒక పావు స్పూన్ ఇంగువ. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో మనం ఉడికించిన కందిపప్పు ఉన్నది కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఈ పప్పు అన్నంలోకి కానీ రోటికి కానీ బాగుంటుందండి. ఇవాళ రేపు కోల్డ్ కాఫ్ తగ్గట్లేదు కదా, అప్పుడు ఇది వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వట్టికి కూడా తినొచ్చును, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఈ తాలింపు చేసింది వేగిన దాంట్లో ఇందులో పప్పు వేసేయాలి. పప్పు వేసిన తర్వాత ఇది కొద్దిగా మరిగించుకోవాలి. మరిగిన దాంట్లో మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన, ఇప్పుడు మనం పౌడర్, అది దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా పౌడర్ వేసుకున్నాం. కొద్దిగా 2 చింతపండు రెక్కలు వేసాను. మీరు పులుపు తినాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది కొద్దిగా ఘాటుగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. 1.5 టీ స్పూన్ సాల్ట్, ఉప్పు వేసాను. ఇవన్నీ మంచిగా కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఎందుకంటే ఈ మసాలాలు వేసాం కదా, అది ఘాటుగా ఉంటుంది. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. ఇవన్నీ కలిపిన తర్వాత లాస్ట్కి ఇందులో కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మరిగించుకోవాలి. ఇవన్నీ మసాలాలు మరిగేటప్పుడు వేయాలి. పప్పు వేసిన తర్వాత మరుగుతున్నప్పుడు ఇవన్నీ వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. సన్నగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.